ఒకసారి ఈయన మీదకే 2 చిన్న దయ్యాలను ఉసిగొల్పారు. చిన్న దయ్యాలకు చిన్న కథ చెప్పి జట్టి వేసి వాకిట్లో కట్టి పడేశారు. ఆ రోజు నుంచి ఆ చిన్న దయ్యాలు ఇంటిని విశ్వాసంగా కాపలాగాస్తున్నాయి. వెళ్ళమ్మా వెళ్ళు, వాటిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళమ్మా. ఎవరిని బామ్మ? నిన్నేమీ చెయ్యవులే, భయపడకుండా వెళ్ళమ్మా. ముసలి, భయపడకుండా వెళ్ళు తల్లి, వదిలేస్తానా? Daffy, sit down. I said sit down, Daffy. Daffy, darling, relax. ఆత్మలతో మాట్లాడాలా 5,000, అదర్ లాంగ్వేజ్ లో మాట్లాడాలా 10,000. లేదండి, బ్యాంక్ నుంచి వచ్చాను. కాశ్మీర సార్తో మాట్లాడాలి. ఓ శుభం భూయాత్. డాఫీ, గివ్ షేకెన్. కమ్ ఆన్ కమ్ ఆన్. పెడితే వద్దులే. ఏంటమ్మా, రక్తం పెట్టడానికి ఎంతసేపా? పాపం ఆకలి మీద ఉన్నాయి. పూజలో ఉన్నానే, అందుకే లేట్ అయింది. ఇప్పుడేంటి అంతవరకు తట్టుకోలేవా ఆకలి? మీరు గారాబం చేసి వీటిని బాగా చెడగొట్టారు. అసలు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయవు. మీరు రండి, మీది ఫ్రెష్ రక్తం కదా, అందుకే ఎగబడుతున్నాయి. ఇక్కడ ఏం సమర్పించాలి? గుడ్డు పాలు సమర్పించాలి. హుండీ మీద పడిపోకండి, అందరూ మెల్లగా రండి. పాలు పొయ్యగా పొయ్యగా ఆత్మలు ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు పొంగి పొర్లుతాయమ్మా. గుడ్డులు పట్పట్మని పగిలితే మీ పాపాలు పటాపంచలై సకల సంపదలు సంప్రాప్తిస్తాయమ్మా. నాకు ఏ మతమైనా సమ్మతమేనమ్మా, అంతా నేనే, అన్నిటా నేనే. ఆశీర్వచనాలకు అడ్వాన్స్ కట్టిన వాళ్ళంతా అప్రమత్తంగా ఉండండి. ఆత్మల ఆజ్ఞ వచ్చిన వెంటనే ఆలస్యం చెయ్యకుండా పిలుస్తాను. హుండీని తాకి దండం పెడితే సరిపోదమ్మా, మనసు పెట్టమ్మా. నీ కంటికది ఒట్టి హుండీలా కనిపించొచ్చు, కానీ నా కంటికది పేదల పెన్నిదమ్మా. మనసుతో చూడమ్మా, నువ్వు వేసే ప్రతి నోటు ఆహార స్త్రీగా మారి పేదల ఆకలి తీరుస్తుందమ్మా. కనీసం 2 పిల్లల కడుపు నిండేలా వెయ్యమ్మా. శ్రీమంతుళ్ళ దత్తత తీసుకోమని చెప్పుండాల్సిందే. చల్లగా ఉండమ్మా, తర్వాత రండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. తోసుకు రాకూడదమ్మా, వరుసలో రావాలి కదా. తెల్ల పిల్ల నిలబడింది కదా. బ్యాంక్ నుంచి వచ్చాను. బ్యాంకు నుంచా? అయితే నువ్వు ముందు రామ్మా. నువ్వు పోమ్మా. డబ్బు తీసుకొచ్చావా అమ్మా? లేదండి, ఇప్పుడే కాశ్మీర సార్ అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్లో డబ్బు ఉంది కదమ్మా? లేదండి, పాస్బుక్, ఏటీఎం కార్డ్, చెక్ బుక్ అన్ని తీసుకొచ్చాను. మరైతే చెక్ బుక్ పెట్టుకుని డబ్బు ఇవ్వచ్చుగా? కుదరదండి, అన్ని కాశ్మీర సార్కే ఇవ్వాలి. ఏంటమ్మా దేనికి సింకకుండా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్మి తెల్ల పిల్లని కూడా పంపించేశానే. ఎక్కడా పిల్ల? సార్, నా థీసిస్ గురించి జీససా? అంటే నువ్వు క్రిస్టియన్ వామ్మా? ఆ మేరీ మాత కొరకు నీకు ఎప్పుడు ఉంటుందమ్మా? జీసస్ కాదు సార్, థీసిస్. థీసిస్ అంటే రీసెర్చ్. ఈ దయ్యాలు, ఆత్మలు, పిశాచుల గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను సార్. కానీ దీనికి సంబంధించి నేను మీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు పక్కా ఫ్రాడ్ సార్. దేవుడు దయ్యం అని వాళ్ళ పేరు చెప్పి బిజినెస్ చేసి 420 గాడు సార్. వీళ్ళందరినీ చెప్పు. సారీ సార్, నన్ను మీరేం తప్పుగా అనుకోకండి. నేను కలిసిన వాళ్ళందరూ అలాంటి వాళ్లే. ఇంక థీసిస్ డ్రాప్ చేద్దామని డిసైడ్ అయినప్పుడే కాశ్మీర సార్ని టీవీలో చూశాను. ఎలాగైనా ఆయన దగ్గరే చేరాలని ఫిక్స్ అయిపోయాను. కాకి ఈ రోజు ముద్ద పెట్టలేదమ్మా? నాన్న పెట్టం మర్చిపోయాను. చూసావా, తాతగారు అలిగారు. వెళ్ళి తాతగారికి అన్నం పెట్టు. ఇందాకేదో చెబుతున్నావు. నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయనండి. నేనేం చేసినా సైలెంట్ గా చేస్తాను. నేను సైడ్ లో నుంచొని మీరు చేసే అద్భుతాలని కెమెరాలో క్యాప్చర్ చేస్తాను. కెమెరాలో క్యాప్చర్ చేస్తావా? షూట్ చేసి టీవీ ఛానల్స్లో షో వేస్తావా? ఎప్పుడైతే గుళ్ళోకి కెమెరాలు, ఎలక్ట్రిక్ డ్రమ్ములు వచ్చాయో అప్పుడే దేవుళ్ళందరూ స్ట్రైక్ చేసి వాకింగ్కి వెళ్ళిపోయారు తెలుసా అమ్మా? అటువంటి దారుణాలన్నీ మా ఆలయంలో జరగడానికి నేను ఒప్పుకోను. నువ్వు బయలుదేరు. పోనీ కెమెరా వదిలేండి సార్. నా థీసిస్ కి హెల్ప్ చేస్తే అనాథ పిల్లలకి 2 లక్షలు డొనేషన్ ఇస్తాను సార్. ఏమిటమ్మా నువ్వు పసిపిల్లల పేరు చెప్పి ఈ కఠినాత్ముని కరుణామయుణ్ణి చేసేసావు. ముందు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చుకోమ్మా. లేదండి, కాశ్మీర సార్ దగ్గర చేరిన తర్వాతే. రా క్యాష్.
ఇదిగో క్యాష్. సార్ మీరు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు కదా, అందుకే చెక్ బుక్, పాస్బుక్, ఏటీఎం కార్డ్ అని పర్సనల్ గా ఇద్దామని. బయలుదేరు. సార్ పాప నీ దగ్గర అసిస్టెంట్ గా చేరాలని ఆశపడుతోంది. అంతే సార్, ప్లీజ్ సార్. ఇదేమైనా ఇన్స్టిట్యూటా? అవుట్. రేపు కనిపించు. ఎల్లుండొచ్చినా పని జరగదు. బయలుదేరు బయలుదేరు. బాబు మాట అంటే మాటే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎల్లుండొచ్చేసే. అయ్యో 2 లక్షలే. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసుని సిబిఐకి బదిలీ చేయబడినది. ఆ రాజేష్ కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఎన్నమ్మా, ఈ తిరిమేని ఉండేంత వరకు ధనకోటికి ఏమీ కాదు. ఈ ఎఫ్బిఐ సిబిఐ ఎల్లాం ఉంగ రాజకీయ పయనంలో చిన్న స్పీడ్ బ్రేకర్ మాదిరి. రాహు 3వ స్థానం నుంచి చంద్రుణ్ణి పాకరదాలే చిన్న గ్రహణం మాదిరి. చిన్న చిన్న ఆటంకాలు వస్తూనే ఉంటాయి. పిన్నే నిప్పులో కాలిపోనాലും భస్మం నుంచి బయటికి వచ్చే ఫీనిక్స్ పక్షి లాంటి వారు మీరు. ధైర్యంగా పోయిட்டு రండి. వస్తాను స్వామి. సిగ్మండ్ ఫ్రైడ్ సిద్ధాంతాలను, సిద్ధుల సంసిద్ధతను కలిపి మా అన్నయ్య కాశ్మీర కనిపెట్టిన సరికొత్త అమ్మ కాశ్మీరాన్ని కన్సల్ట్ చేశాను, కన్విన్స్ కాలేదు. సార్ అకౌంట్ నంబర్ చెప్తే నేను క్యాష్ డిపాజిట్ చేస్తా. ఆత్మల ఆశీర్వాదం నీకు అమోఘంగా ఉందమ్మా. రేపు 4 గంటలకి రా, నీ పరిశోధన ప్రాబ్లం ని పరిష్కరించమంటాను. సరే సార్. అమ్మా అమల, చెప్పండి అన్న. నువ్వు ఆ నెంబర్ ఏదో చెప్తే తను డబ్బులు ఇస్తుందట. ఆ పని కానీమ్మా. 501000596571 IFSC 0024 వేసేయండి. ఏంటి ఈ టైంలో? మీ నాన్న స్వామి కరెక్ట్ గా 4ంటికి రమ్మన్నారు. ఏమో పియమో అడగడం మర్చిపోయాను. అందుకే సేఫ్ సైడ్ ఇలా పొద్దున 4కే వచ్చేసాను. నీకేమన్నా లూసా? ఇదేమన్నా బ్యాంకా? పనిచ్చి జీతం ఇవ్వడానికి? జీతం ఏమీ అవసరం లేదు సార్. ఇన్ఫాక్ట్ మీ దగ్గర పనిచేయడమే నా అదృష్టం. ఆత్మల్లో ఆత్మనే మీకు అసలు కనిపించను. ఆత్మలు నా కళ్ళ కనిపించవని నీకెవరు చెప్పారు? సూపర్ సార్, దీనికోసమే మీ దగ్గర ఎలాగైనా చేరిపోవాలనుకున్నా. మీరు మనసు పెట్టి వరం ఇస్తేనే సార్ నా థీసిస్ పూర్తవుతుంది. ప్లీజ్ సార్. థీసిస్ టైటిల్ ఏంటి? ఆత్మలు వాటికి జరిగే సేవలు. వెరీ నైస్. సరిపో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంటి ఇది? ఆత్మలు ఆత్మలు పేరుతో జరిగే గోల్మాల్ వ్యాపారము. బాగుందా? మొత్తం ఫ్యామిలీ టైటిల్ కి తగ్గట్టే తగిలారు. ఏదో ఒక శ్మశానంలో ఎవడో కాటి కాపరి మోసం చేశాడని అందరూ అలా మోసం చేస్తారనుకోకు. అది తప్పు. ఏదో ఒక శక్తి లేకుండానే అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారంటావా? అదంతా మాస్ హిప్నాటిజం, మెంటల్ కండిషనింగ్, మనుషుల్ని మాయ చేయగలిగే ట్రైనింగే. అమెరికాలో డేవిడ్ కాపర్ఫీల్డ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని మాయం చేశాడు. అదేమైనా నిజమా? ఈ ఆత్మలు దెయ్యాలు లేవని చెప్తున్నావా? అంత అబద్ధమేనా? ఈ ఆత్మలు దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న డిబేట్ కి నేను రావట్లేదు. కానీ వీటిని అడ్డం పెట్టుకుని దయ్యం వదిలిస్తాను, ఆత్మలతో మాట్లాడతాను అని చెప్తున్న వాళ్ళు మోసగాళ్ళని ప్రూవ్ చేయడమే నా థీసిస్. ఇది పెద్ద బిజినెస్ ఐడియా అని చెప్పబోతున్నాను. నువ్వు ఇప్పుడు కాశ్మీరా ఫ్రాడా కాదని కనిపెట్టబోతున్నావా? కనిపెట్టడానికి ఏం లేదు, వాడు కన్ఫర్మ్ గా ఫ్రాడే. నేను ఎవిడెన్స్ తో ప్రూవ్ చేస్తాను. దట్స్ ఇట్. బాయ్, దయ్యాలు తోలే చోటు ఇప్పుడు ఏగులు తోలుకోవాల్సి వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నిజమే కదా, కోటప్పకుండా తిరణాలలాగా వైభవంగా వెలిగిన చోటు ఇప్పుడు మరుగున పడ్డ దర్గాలా అయింది. ఎక్కడి నుంచి వచ్చాడా కాశ్మీరా? రంజాన్కు బక్రీద్కు మన దగ్గర బిర్యానీ అడుక్కు తిన్నవాడే కదా. ఇప్పుడు మన పని మనల్ని చేసుకునేకుండా చచ్చాడు. నువ్వే ఏదో ఒకటి చేయి బాయ్. మన ఇద్దరం ఇలా మొహాలు చూసుకుంటూ కూర్చుంటే ప్రతి కొట్లో పొగేసుకోవాల్సిందే. బాయ్, కాశ్మీర స్వామి ఇంటికి ఎలా వెళ్ళాలి?
और नी